బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో విమానం హైజాక్ ప్రయత్నించాడు ఓ దుండగుడు. విమానం క్యాబిన్ లోకి గన్తో చొరబడిన దుండగుడు విమాన సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఢాకా నుంచి దుబాయ్ వెళ్తున్న విమానం చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని మనకు సమాచారం అందుతోంది. ఇద్దరు సిబ్బందిని బందీలుగా ఉంచుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య మనకు అందిస్తారు. చైతన్య, హరీష, దుబాయ్ నుంచి బంగ్లాదేశ్ ఢాకాకు వెళ్తున్న విమానాన్ని ఒక వ్యక్తి హైజాక్ చేయడానికి ప్రయత్నించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన వెంటనే అంటే ఆ ప్యాసింజర్ లో నుంచి సడన్ గా లేచి గన్ను చూపెట్టి అక్కడున్న క్రూతో పాటుగా డైరెక్ట్ కాక్పీట్ లోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘర్షణలో దాదాపుగా కూడా ఆయన గన్ను చూపెట్టి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగే విధంగా కూడా పైలట్ ప్రయత్నించడం జరిగింది. వెంటనే ఎమర్జెన్సీ కాల్ ద్వారా చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ ను అలర్ట్ చేయడంతో వారు ల్యాండింగ్ కు పర్మిషన్ ఇచ్చారు. చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని దింపడం జరిగింది. ఇప్పుడు ఆ ఇద్దరు అంటే ఏదైతే ఆ అబ్బాయి తీవ్రవాది ఉన్నాడో ఆయన పూర్తిగా కూడా ఇద్దరు క్రూ మెంబర్స్ అంటే పైలట్ ఆరు హెల్పర్స్ గా ఉన్న వారిని బందీలుగా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ప్యాసింజర్లు దాదాపుగా కూడా 150 మంది ఈ విమానంలో ఉన్నట్టుగా కూడా బంగ్లాదేశ్ మీడియా చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రయాణికుల్లో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కేవలం ఆ ఎవరైతే దుండగున్నాడో ఆయన కేవలం బంగ్లాదేశ్ ప్రధానితో నేను మాట్లాడాలి అని చెప్పేసి కూడా ఆ విమానంలో నుంచి కూడా అధికారులకు సంజయ్ చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఆయన సైకిల్ ద్వారా అలాగే వాకీ టాకీ ద్వారా కూడా విమానాశ్రయంలోని సిబ్బందితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కేవలం బంగ్లాదేశ్ ప్రధానితో నేను మాట్లాడాలి అని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ ను కూడా పూర్తిగా సెక్యూరిటీ స్వాధీనంలోకి తీసుకుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా బంగ్లాదేశ్ పీఎం అలాగే విదేశాంగ శాఖ కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చైతన్య, అంటే ఎయిర్పోర్ట్ లో ప్రధానంగా ఎక్కడికక్కడ చెకింగ్ పాయింట్స్ అన్నవి ఉంటాయి. అంటే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎవరికైనా సరే లోనికి అనుమతిస్తారు. మరి అలాంటిది అంత లోపలికి వెళ్లి గన్ తో బెదిరించేంత వరకు ఎవరు ఏమి పట్టించుకోలేదా, లేకపోతే అంతర్గతంగా ఎవరైనా ఇతనికి హెల్ప్ చేశారా? అది పూర్తిగా కూడా నిఘా వైఫల్యమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపలికి అంటే ఒక వ్యక్తి మారిన ఆయుధాలతో కానీ అలాగే గన్లతో కానీ అలా వెళ్ళడం అనేది ఎయిర్పోర్ట్ భద్రతా రీత్యా కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి ఆయన లోపలికి వెళ్ళడం సెక్యూరిటీ చెక్ అన్ని దాటిపోవడం అనేది చాలా కష్టతరమైన పనే. కాకపోతే అది పూర్తిగా కూడా ఇంకా విచారణ సాగుతుంది. ఎవరైనా సహాయం చేశారా, అసలు ఆయన ఎందులోకి ఎలా ప్రయాణించాడు, ఎక్కడి దాకా ప్రయాణించబోతున్నాడు అనే వివరాలు ఆయన ఎవరు అనేది ఇంకో ఐడెంటిఫికేషన్ కాలేదు. కేవలం నయీం అనే ఒక పేరు మాత్రమే వారు గుర్తించినట్టుగా కూడా చెప్తున్నారు. అది కూడా అధికారికంగా ఎవరు కూడా ప్రకటించలేదు. కేవలం ఆయనతో మాట్లాడడం మాత్రమే, సంభాషణలు మాత్రమే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఈ హైజాక్ అయినట్టుగా మాత్రం కాదు అని చెప్పేసి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. హరీష్, చైతన్య, ఆల్రెడీ అతను కాల్పులు జరిపాడు. అదే విధంగా ఇద్దరు క్రూ మెంబర్స్ అయితే అతని వద్ద ఉంచుకున్నాడు ఆ దుండగుడు. మరి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ఇద్దరు సిబ్బందిని విడిపించేందుకు? ప్రధానంగా కూడా ఎప్పటికప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నాలు అయితే ఎయిర్పోర్ట్ సిబ్బంది చేస్తున్నారు. అది ఇప్పటికే ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులు అలాగే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అధికారులందరూ కూడా చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. ఎయిర్పోర్ట్ లో రాకపోకలన్నీ కూడా బంద్ చేశారు. ఎప్పటికప్పుడు మాత్రం సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ ఆయన ప్రధానమైన డిమాండ్ మాత్రం బంగ్లాదేశ్ పీఎం తో ఒకసారి నాకు మాట్లాడియండి, నేను ఆమెతో మాట్లాడతాను, నా డిమాండ్స్ అని కూడా చెప్తాను అని చెప్పేసి మాత్రమే ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిలో దాదాపుగా కూడా గంట సేపు అయింది. ఇప్పటికీ 6:45 ఇది హైజాక్ అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. 6:45 నుంచి కూడా ఈ వాదనలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. ఇది బంగ్లాదేశ్ పీఎం వచ్చి మాట్లాడతారా లేకపోతే మధ్యవర్తి ఎవరైనా మాట్లాడిస్తారా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. హరీష్, చైతన్య, ప్రస్తుతం ఎయిర్పోర్ట్ సిబ్బంది కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ ఇంకా ఎవరైనా చేరుకున్నారా? ప్రస్తుతానికి అయితే ఉన్నతాధికారులు అందరూ చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైతే బంగ్లాదేశ్ పీఎం కూడా వస్తారు అని చెప్పేసి కూడా ఒక వార్త వినబడుతుంది. కానీ ఆమె వస్తారా లేకపోతే ఏదైనా హోం మంత్రిని కానీ అలాగే రక్షణ శాఖ మంత్రిని కానీ ఎవరైనా పంపిస్తారా దూతగా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పూర్తిగా కూడా అప్రమత్తం అయిపోయింది. మీడియాలో వదంతులు సోకకుండా కూడా అలాగే ఎలాంటి విజువల్స్ కూడా బయటికి రాకుండా కూడా వారు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. హరీష, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ చైతన్య.